మనకి ఫ్యాన్ స్క్రూస్ ఇప్పడానికి ఈ స్క్రూ డ్రైవర్ అయితే తెలుసు. టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి మనకి స్క్రూ డ్రైవర్ కంపల్సరీగా కావాలని మనకు తెలుసు కదా. ఒకవేళ బాగా టైట్గా ఉండి రావట్లేదు అంటే స్క్రూ డ్రైవర్తో మనం ఏం చేస్తాం, శానోని ఒక ఎడ్జ్లో పెట్టి సుత్తించుకొని కొడుతూ ఉంటాం. అలా అవసరం లేకుండా మీకోసం ఈ ఇంపాక్ట్ స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొచ్చనమాట. ఇది టపారియా కంపెనీ నుండి. ఇది ఎలా వాడతారో చూపిస్తాను మీకు. ఇంపాక్ట్ స్క్రూ డ్రైవర్ అంటే ఏం ఉండదు, సేమ్ జస్ట్ ఇదిగో ఇలా ఉంటుంది. మనకి ఇది స్క్రూ డ్రైవర్, దానికి సంబంధించిన బిట్స్, ఈ చిన్న బిట్స్ ఉంటాయి, ప్లస్ బిట్స్ ఉంటాయి, మైనస్ బిట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా లాంగ్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీన్ని ఎలా వాడతారు, మనకి ఈ స్క్రూ డ్రైవర్ ఉన్నది కదా, ఇప్పుడు ఇది తీసుకుంటాం. ఇప్పుడు మనకి బిట్ తీసుకుంటాం, ఇది మైనస్ బిట్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత దీంట్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు స్క్రూ డ్రైవర్, ఈ స్క్రూ డ్రైవర్ మనం ఇప్పుడు ఈ బోల్ట్ని అయితే ఇప్పడానికైతే వాడతామన్నమాట. ఇది మన నార్మల్ స్క్రూ డ్రైవర్కి రావట్లేదు. సో మనం దీన్ని ప్రెస్ చేసి తిప్పామనుకోండి తిరుగుద్ది. ప్లస్ దాని తర్వాత మనం ఈ సుత్తించుకొని ఈ స్క్రూ డ్రైవర్ మీద కొట్టామనుకోండి, జస్ట్ ఒక మూమెంట్ ఇస్తుంది అన్నమాట, ఇలా జరికిస్తుంది అన్నమాట, అంటే లూజ్ అవుతుంది. అప్పుడు మనం దీంతోనే ఇప్పచ్చు, లేకపోతే మామూలు స్క్రూ డ్రైవర్తో కూడా ఇప్పచ్చు. ఒకవేళ మీరు టైట్ చేయాలి అంటే ఇగోండి బిగించేస్తారు. బిగించేసిన తర్వాత మళ్ళీ యాజ్ చీజ్ బిగించుకుంటారు. మళ్ళీ ఇది లూజ్ అవ్వకుండా టైట్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ జస్ట్ జర్క్ ఇస్తుంది అనమాట. జర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంకా టైట్ అవుతుంది. ఇంకొద్ది టైట్ చేయాలనుకోండి మళ్ళీ జస్ట్ సేమ్ అలాగే అలా చేస్తే టైట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఈ ఇంపాక్ట్ స్క్రూ డ్రైవర్ మీరు కొనుక్కోవాలని అనుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1500 అయితే ఉన్నదన్నమాట. ఇది మనకి యూసేజ్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ లింక్ ఉన్నది, ఆ లింక్ ద్వారా అయితే కొనుక్కోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. బాయ్ బాయ్.